హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ హ్యాపీ హార్ట్స్. సో చాలా రోజులైంది కదా ఒక వీడియో తీసి, చాలా రోజులు కాదనుకుంటా, ఐ థింక్ నెలలైంది. సో ద రీసెంట్ అప్డేట్ ఈజ్ నేను జాబ్లో జాయిన్ అయ్యాను. లైక్ ఇట్స్ నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్. సో టైం కుదరట్లేదు, బట్ టుడే కొంచెం టైం తీసుకొని ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే రసం రైస్. ఈ రసం రైస్ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మనకి వర్క్ లైఫ్లో తొందరగా చేసుకునే రెసిపీస్ తొందరగా దొరకవు కదా. సో ఇలా వన్ పాట్ రెసిపీస్ మనం ప్లాన్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా లైక్ వంట తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. సో అందుకనే ఈరోజు వీడియోలో మనం చూపించే రెసిపీ ఏంటంటే రసం రైస్. సో ఈ రసం రైస్కి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ఒక కప్పు బియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు కందిపప్పు ప్లస్ పెసరపప్పు కలిపి హాఫ్ కప్ తీసుకోండి. సో ఇది కొలత హాఫ్ పప్పు అయితే 1 రైస్. సో ఈ క్వాంటిటీలో మనము తీసుకొని ఏదైనా మీరు ఎంతమందికి చేసినా ఈ రేషియో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దాంట్లో మనం కొంచెం పసుపు, ఒక 3 టొమాటోస్ వేసాను నేను, 2 పచ్చిమిర్చి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసాను. సో ఇప్పుడు మనము ఇవి ప్రెషర్ కుక్ చేసుకుందాము. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు 1.5 కప్ కదా రైస్ అండ్ దాల్ కలిపి మనం 3 cups వాటర్ వేసేసి 3 విజిల్స్తో ప్రెషర్ కుక్ చేసేసుకొని తర్వాత మనం ఒకసారి చూద్దాము. సో ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఏంటంటే 1.5 టీ స్పూన్ రసం పౌడర్, ఇంకా ఇదేమో బెల్లము. బికాస్ చింతపండు రసం వేసినప్పుడు ఫ్లేవర్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే కొంచెం బెల్లము చక్కెర అలా వాడతాను నేను. అండ్ ఇది మనకి రుచి సరిపడా కొంచెం కల్లుపు తీసుకున్నాను. కల్లుపు లేకపోయినా మామూలు ఉప్పు అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను ఒక ½ an hour నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని పెట్టుకున్నానండి. సో ఇవన్నీ మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఒకసారి విజిల్ వచ్చేస్తే మనం కరెక్ట్గా అన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని కలిపేసుకోవచ్చు. సో ఈ చింతపండు రసంలో మనము ఉప్పు, బెల్లము, ఇంకా సాంబార్ పొడి కలిపేసుకున్నామండి. ఒకసారి విజిల్స్ అయిపోయినాయి, ఒకసారి మనకి ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని కలుపుకుందాం. సో చూసారా అండి ఎంత మంచిగా రైస్ అండ్ దాల్ అన్నీ కుక్ అయిపోయినాయో. ఇప్పుడు ఒకసారి మనము పొయ్యి ఆన్ చేసుకొని కాసేపు వేడి చేసుకుంటూ చింతపండు రసం కలిపేసి మిక్స్ చేద్దాం. సో మనం ఒక పక్కన తాలింపు పెట్టేసుకుందామండి. కొంచెం నెయ్యి, నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర వేసేసుకొని మనము తాలింపు లాస్ట్లో యాడ్ చేసుకొని కలిపేద్దామండి. సో మనం తాలింపు వేసేసుకొని వేడివేడిగా ఇలా సర్వ్ చేసేసుకుంటే 1 pot రెసిపీ రసం రైస్ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్గా ఉంటుంది. పిల్లలకి దగ్గు, జలుబు ఇలాంటివి ఏమైనా ఉన్నా అప్పుడు నెయ్యి అవాయిడ్ చేసుకొని ఓన్లీ ఆయిల్తో తాలింపు పెట్టుకొని తినిపించవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.